హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు చాలా సింపుల్గా జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లల లంచ్ బాక్సుల్లోకి, అలాగే ఏం వండాలో తెలియనప్పుడు 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. జీరా ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో కారంగా తగులుతూ చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే జీరా ఫ్లేవర్ అన్నీ బాగా పడతాయి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ అన్నంలో సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి లైట్గా వేస్తున్నాను. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కలుపుకోవడం వల్ల జీరా ఫ్లేవర్ బాగా పడుతుందండి అన్నానికి. ఇలా కలిపేసుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా జీరా రైస్ రెడీ అయిపోయింది. ఏం కూర వండాలో తెలియనప్పుడు కూడా ఇలా చిటికెలో చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లోనే తయారైపోతుంది. అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.